హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తి మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఆయనను ఆరాధించి, ఆయనను గణపరిచి, ఆయనని మహిమపరిచి, ఆయన్ని స్తుతించే నాలుకని, స్తుతించే పెదవులని, స్తుతించే నోరుని మనకు దయచేయమని మరి ప్రభు సన్నిధిలో మనమందరం ఏకీభవించి ఏకాత్మతో కలుసుకొని ఆయన సన్నిధిలో మనందరము ఆయన గణపరచుదాము. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవము కలిగిన నా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో దానియేలు నాయన సింహపు బోనులో వేసినప్పుడు దానియేలుని కాపాడిన దేవుడవై ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్న సైన్యము ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నప్పుడు అయ్యా వెనుక చూసే ఇశ్రాయేలు ప్రజలు అయ్యా మరి ఇదిగో వెనుక చూసే ఐగుప్తు దేశంలో ఉన్న సైనికులు ఫరో సైన్యము ఇదిగో వెంటబడుతుంది. అయ్యా ముందు చూస్తే ఇదిగో ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నది ప్రభువా. అయ్యా మధ్యలో ఇదిగో ఇశ్రాయేలు నీ ప్రజలు ఉన్నారు. అయ్యా ఇదిగో భయముతో బిగులుతో తండ్రి అయ్యా మరి ఆ ప్రాంతంలో వారు కన్నీరు కారుస్తున్నప్పుడు నా దేవా వారినందరినీ నాయన ఎర్ర సముద్రము రెండు పాలు చేసి ఇదిగో ఆరిన నేల మీద మీరు నడిపిస్తున్నందుకై నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. రాజులకు రాజువి, ప్రభులకు ప్రభువి, యూదుల రాజు అయి ఉన్నావు నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములను ఆపివేసిన దేవుడు. హల్లెలూయా. ఇదిగో నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నా తండ్రి యెరూషలేము పట్టణము ఇదిగో నీ మందిరాన్ని కట్టించిన దేవుడవై ఉన్నావు దేవా. నీకు స్తోత్రములు నాయన. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నా తండ్రి 15 సంవత్సరముల ఆయుష్నిచ్చిన దేవుడవై ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మడా, ఇదిగో మా ఆరాధనకు యోగ్యుడవై ఉన్నావు ప్రభువా. ఆత్మ ఇదిగో నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించవలెనను. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించవలెనను తండ్రి. నిన్ను ఆరాధించుటకు ఇదిగో నిన్ను మహిమపరచుటకు దేవా నిన్ను ఇదిగో స్తుతించుటకు నీ దినముని సన్నిధిలో మేము సిద్ధపడి ఇదిగో నాయన నీ మందిరంలోకి నా ప్రభువా మేము వచ్చి ఉన్నాము నాయన తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రం అబ్బా తండ్రి. నీకు స్తోత్రం నా పితరుల దేవా, నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం.
ఆలోచనకర్త నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ నీడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ నీడే లేకుండా నేనుండలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ నీడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ నీడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ నీడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా గడిపేస్తానయ్యా. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్ను బ్రతికించును. నీవే రాకపోతే నేనేమైపోదునో యేసయ్యా, నీవే రాకపోతే నేనేమైపోదునో. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా,
రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్య లేకుండా ఒక క్షణము కూడా ఇదిగో ఈ లోకంలో ఎవ్వరు జీవించలేరు. ఆయన తోడు లేకుండా ఎవరు ఈ లోకంలో బ్రతకలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు 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 అని ఇదిగో పరలోక రాజ్యంలో ఇదిగో కెరూబులతో సెరేబులతో నిత్యము కొనియాడబడుతున్న నా యేసయ్య నీకు వందనాలు, నీకే స్తోత్రం. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టి, ఈ లోకంలో ఇదిగో స్నేహితులు విడిచిపెట్టి, ఇదిగో బంధువులను విడిచిపెట్టి ఇదిగో ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నావా? అయితే దేవుని సన్నిధిలో మరొకసారి మన అందరం పాడుకుందాము. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీ నీడే లేకుండా నేనుండాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీ నీడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. అయ్యా నీవు లేకుండా మేము ఒక క్షణము బ్రతకలేమేసి, నీవు లేకుండా మేము ఒక క్షణం ఈ లోకంలో జీవించలేము నాన్న. ప్రభువా నీవు లేకుండా మేము బ్రతకలేము, నీవు లేకుండా మేము జీవించలేము. ఇదిగో నీవు లేకుండా నాయన ఈ లోకంలో తండ్రి ప్రభా ఏ క్షణము ఏమైదుము తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మమ్మల్ని ఎంతగానో కరుణించి, మమ్మల్ని క్షమించి ఇదిగో నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. ఒంటరి వాడు 1000 మంది జనమైతాడను సెలవిచ్చినావు ప్రభువా. ఇదిగో మేము ఈ దినము దిక్కులేని స్థితిలో, ఇదిగో మేము ఏకాంతమైన జీవితములో ఒంటరి తనములో మేము ఉన్నాము నాయనా. 1000 మంది జనముగా అవుతారన్నావు తండ్రి. 1000 మంది జనముగా మమ్మల్ని మార్చి మేము ఈరోజు ఒంటరిగా ఉన్నాము అయ్యా. సంఘాన్ని 1000 మందిగా మార్చు, 1000 మందిగా మీరు నడిపించండి ప్రభు. 1000 మందిని నడిపించండి, నూతనమైన ఆత్మలు నడిపించి, నూతనమైన ఆత్మలు తీసుకురయ్యా.
అన్య జనాంగంలో నుంచి నీ ప్రజల్ని నడిపించు. నీవు ప్రత్యేకపరుచుకున్న జనులని నడిపించండి ప్రభువా. నువ్వు వీళ్ళ వేసినప్పుడు ఐగుప్తు దేశంలో ఇదిగో తండ్రి అనేక మంది తండ్రి పురుగులు, ఈగలు, దోమలు అయ్యా ఎన్నో రకాలమైన అయ్యా మరి నువ్వు వీళ్ళ వేసినప్పుడు అయ్యా నలుదిక్కులు పోగైనాయి ప్రభువా. అదే విధంగా నీవు వీళ్ళ వేసి అయ్యా నీ ప్రజల్ని మీరు నడిపించండి ప్రభువా. మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవై ఉన్నావు. ఇదిగో అబద్ధం ఆడటకు నువ్వు నరమాత్రుడు కాదు ప్రభువా. అయ్యా ఇదిగో ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు ఎన్నడూ గతించవు అన్నావు ప్రభువా. తండ్రి నీ మాటలు ఎన్నడూ గతించి ఉన్నాయి. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మా ఆరాధనకు యోగ్యుడవై మా స్తుతి ఆరాధన మీద నీకే మహిమ ప్రభావములు చెల్లించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.